ఖచ్చితంగా ఒక యాంటీ ఇన్కంబెన్సీ మన ఒక ఇండియన్ ఓటర్స్ సైకాలజీ కనుక గమనించినట్టయితే డెఫినెట్గా ఒక యాంటీ ఇన్కంబెన్సీ అనేటు మొదలవుతుంది. తర్వాత ఇందాక వారు చెప్పినట్టుగా ముఖ్యంగా మెడికల్ కాలేజీ ఇంద్రనీల్ గారు చెప్పినట్టుగా మెడికల్ కాలేజీ ఇష్యూలో చాలా గట్టిగా బీజేపీ ప్రాపగేట్ చేసింది. అది ఒక సెంటిమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారం. అట్లాగే ఇందాక మన బీజేపీ మిత్రులు వారు చెప్పింది కూడా ఏంటంటే మనం నేను డిబేట్లో కూడా నేను అంతకుముందు 2 days బ్యాక్ కూడా మాట్లాడాను. ఒక అర్బన్ ఏరియా మాత్రమే కాకుండా అర్బను సెమీ అర్బను కొన్ని సెగ్మెంట్స్లో ఇంకా ఒక కైండ్ ఆఫ్ టౌన్స్ లాంటి రూరల్ ఏరియాస్లో కూడా డెఫినెట్గా ఒక పెద్ద మార్పు వచ్చింది. అవన్నీ కూడా ఒకప్పుడు ఏంటంటే మమతా బెనర్జీ గారికి చాలా స్ట్రాంగ్ సెగ్మెంట్స్ అక్కడ కూడా బికాజ్ ఆఫ్ హర్ యాంటీ ఇన్కంబెన్సీ తర్వాత స్ట్రాంగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బీజేపీ ఇవే మెయిన్ సక్సెస్కి ఇక్కడ ప్రధాన కారణం అని చెప్పి అనుకున్నాను. కానీ అక్కడ ముస్లిమ్స్ అని చెప్పని ఇక్కడ ఇండియన్స్ అని చెప్పని వీళ్ళంతా కూడా ఇదే అయిపోయారని దిస్ ఈజ్ ఆల్ నాట్ కరెక్ట్ అండ్ ఇట్ ఈస్ నాట్ హెల్దీ టెండెన్సీ ఫర్ అవర్ ఇండియన్ యూనిటీ. సో అది నా పాయింట్. ఇంకా సెకండ్ పాయింట్కి వచ్చినట్టయితే తమిళనాడు ఇందాక మన వీరు చెప్పినట్టు తమిళనాడు పాలిటిక్స్ ఏంటంటే ద్రవిడ కల్చర్ మీద అంటే సినిమా హీరో రియల్ హీరోగా కూడా నిలబడి, ఎందుకంటే బీజేపీ చాలా ప్రెషరైజ్ చేసింది తమతో కలిసి రావాలని చెప్పని. అయినా కూడా ఎక్కడ ఇది వల్ల అది వాళ్ళల్లో చాలా బలంగా ఎండింది. అట్లాగే ఇక్కడ మన ఇంకో చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. నెక్స్ట్ కనుక డిఎంకే గెలిస్తే కాబోయే సీఎం ఉదయనిధి స్టాలిన్ అని. ఉదయనిధి స్టాలిన్ మీద స్టాలిన్ కంటే కూడా చాలా ఎక్కువగా అక్కడ ఒక వ్యతిరేకత ఉంది. అసలు అతను పాలిటిక్స్లోకి రావడానికి ముందు నుంచి కూడా వ్యతిరేకత. నేను లాస్ట్ మంత్ కూడా నేను తమిళనాడు వెళ్ళాను. అతని మీద ఎందుకో మరి సంభవం అతని స్టైల్ ఆఫ్ ఫంక్షన్ మీద ఇదైంది. సో యంగ్స్టర్స్ ఇద్దరిని కూడా కంపేర్ చేసి చూసుకున్నప్పుడు విజయ్ ఆ తర్వాత విజయ్ ఇంకొకటి కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే ఆయన మహిళల మీద ఇప్పుడు జెన్జీ అని చెప్పన్నారు. ఎస్, జెన్జీ అంతా కూడా తన వైపే ఉంది. ముఖ్యంగా మహిళలకి రైతులకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో కొన్ని పాయింట్స్ చూసుకున్నట్లయితే ఈ ఎంఎస్పీ హామీ ఇచ్చాడు. ఎంఎస్పీ హామీ అనేటువంటిది రుణమాఫీ అనేది రైతు కూలీలకు కూడా నేను ఇది ఇస్తానని చెప్పాను అన్నాడు. ఆయన పెన్షన్ ఇస్తానని చెప్పాడు. తర్వాత ఉద్యోగాల కల్పన గురించి చేశాడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ముఖ్యంగా మేనిఫెస్టో అని చెప్పారు ఇందాక. మేనిఫెస్టో అనేటువంటిది ఇట్ వాజ్ ప్లేడ్ ఎ వెరీ కీ రోల్ యాజ్ ఫర్ యాజ్ బోత్ ద పార్టీస్ బోత్ ద స్టేట్స్ వెస్ట్ బెంగాల్ కానీ ఇక్కడ కానీ. సో ఇది ఇక్కడ గమనించాల్సింది. అందుకని అయితే వీటన్నిటికీ రేపొద్దున ఇంకొక ఛాలెంజ్ మొదలవుతుంది. ఎందుకంటే అక్కడ పూర్తిగా అప్పుల్లో నడుస్తున్నటువంటి రాష్ట్రం దాన్ని మీట్ అవ్వాలంటే అది మనం వేరే డిబేట్గా మనం మాట్లాడుకోవాలి. ఇవన్నీ కూడా ఈ ఛాలెంజెస్ అని ఎలా ఇదవుతాడు ఏంటి అనేటువంటిది. సో అట్లాగే మళ్ళీ కేరళకి కనుక వెళ్ళినట్టయితే అసలు కేరళలో ఎప్పుడు ఒకసారి నువ్వు ఒకసారి నేను నడిచేటువంటి ఇది 2 సార్లు వరుసగా గెలిచినటువంటి పార్టీ. అక్కడ 2 సార్లు ఇదైన తర్వాత డెఫినెట్గా సహజంగానే అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఖచ్చితంగా ఇది గెలిచింది. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే పాలకులు ఎన్ని రకాల తమాషాలు చేసినా ఏం చేసినా కూడా ప్రజల ఆశలు ఆశయాలు ఆకాంక్షల మేరకు కనుక పరిపాలన చేయకపోయినట్లయితే ఖచ్చితంగా దాన్ని ప్రజలు తిరస్కరిస్తారు అనేటువంటి దానికి ఈ ఎన్నికల్ని మరొక్కసారి మళ్ళీ మనం ఉదాహరణగా తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. డాక్టర్ విజయబాబు గారు, ఇంకొకటి అబ్జర్వేషన్ అంటే వెస్ట్ బెంగాల్ కానీ ఈరోజు తమిళనాడు కానీ ఇంత క్లియర్ వర్డిక్ట్ ఇస్తాయని చెప్పేసి ఎవరు కూడా అంటే ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా చెప్పలా, ఎక్సెప్ట్ ఆయన మ్యాక్సిస్ ఇండియా గుప్తా గారు తప్పించి. ఆయన కూడా ఏంటంటే వెస్ట్ బెంగాల్ విషయంలో చాలా సటిల్గా చెప్పాడు. 70% ఓటర్స్ టైట్లు ఇప్పుడు. సో మాకు అందిన 20 to 30% దాన్ని బట్టి మేము వీ కెనాట్ గో ఫర్ అన్ ఎగ్జిట్ పోల్ ఇవ్వలేమని. ఎందుకంటే ఆయన మీద కేసులు పెట్టి వేధించింది ఆయన. సో ఆ అనుభవం దృష్ట్యా ఆయన జాగ్రత్త పడ్డారు ఈసారి. వెరస్ తమిళనాడు విషయంలో మాత్రం ఆయన చాలా క్లారిటీతో ఇచ్చారు. ఎలా ఇవ్వగలిగారు ఆయన మ్యాక్సిస్ ఇండియా? తమిళనాడు ఏంటంటే అది కూడా మనం డిస్కస్ చేసాం. మిగతా సర్వే సంస్థలన్నీ కూడా ఇక్కడ చాలా మీరు అడిగింది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్. వీళ్ళు ఏం చేశారు, సోషల్ మీడియా మీద ఎక్కువగా డిపెండ్ అయ్యారు. సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యి చేసిందేమో వీళ్ళు మిగతా సంస్థలు చేసిన సర్వేలు. బట్ వేరాజ్ ఈ యాక్సిస్ ఇండియా వాళ్ళు గ్రౌండ్ రియాలిటీ తీసుకున్నారు. అంటే ఇక్కడ సోషల్ మీడియా వర్సెస్ గ్రౌండ్ రియాలిటీ. వాళ్ళు అక్కడ స్థానికంగా కొన్ని విలేజెస్లో కూడా వెళ్ళారు, యూత్ని టచ్ చేశారు, మాసెస్ మీటింగ్స్లో మాట్లాడారు. అంటే ఇక్కడ సోషల్ మీడియా వర్సెస్ గ్రౌండ్ రియాలిటీ అని చూసినప్పుడు గ్రౌండ్ రియాలిటీ ఇదే ఈ రోజున ఫ్యాక్ట్గా నిలబడింది. ఇది ఇక్కడ
ప్రధానమైనటువంటి డిఫరెన్స్ తమిళనాడు రిజల్ట్స్. అందుకనే ఎవరు ఊహించలా. కాకపోతే ఇక్కడ ఇంకోటి గమనించాలి, విజయ్కి ఒక పర్సెప్షన్ ఉంది అని చెప్పడానికి లాస్ట్ టైము వాళ్ళ ఫాదరో మరి ఎవరో కానీ ఒక ఇనిషియేషన్ తీసుకొని విజయ్ పార్టీలోకి వచ్చేస్తున్నాడని చెప్పని ఈ జెండాలు గిండాలు పెట్టుకొని ఇది చేస్తే చాలా స్ట్రాంగ్గా ఇతను రివర్స్ వాళ్ళ ఫాదర్ మీద కూడా ఇది చేసి ముందు అవన్నీ కూడా ముందు డిస్మాంటిల్ చేయండి అని చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. అంటే ఏంటి అక్కడ అర్థం, అది రైట్ టైం కాదు ఎంట్రీకని. సో ఇప్పుడు కరెక్ట్గా రైట్ టైం చూసి ఎప్పుడైతే యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది విపరీతంగా ఇదైందో, తర్వాత ఈ మిగతా పార్టీలో ఒక క్లారిటీ లేదో, సరైన సమయంలో ఎంటర్ అయ్యాడు అని అంటే ఒక స్ట్రాటజీ కూడా ఉంది. అతన్ని ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా కూడా చూడొచ్చు. అండ్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే ఎవరు ఎన్ని ప్రెషర్స్ తీసుకొచ్చినా కూటమిగా అతను ఇంకొక పార్టీని కలుపుకోవడానికి ఇష్టపడలేదు. సో హీఈస్ ద రియల్ హీరో అని చెప్పాలి. అంతేకాకుండా ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఈ హంగో లేకపోతే ఇంకో పార్టీలతో కూడా కలవండి నేను అనుకోవటం, డెఫినెట్గా రెడీగా కావాల్సినటువంటి ఆ 7 సీట్లు 10 సీట్లు అవన్నీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా ఇంకేదో కూడా ఉంది. సో తమిళనాడులో వాళ్ళు ఒక జంపింగ్ జపాంగులు ఇప్పుడు మనం చూసాం కదా, ఏఐడిఎంకేలో నుంచి డిఎంకేలోకి చేరిన జంపింగ్ జపాంగ్స్ ఉన్నారు వీళ్ళంతా. సార్ మమతా బెనర్జీ మాట్లాడారు, ఒకసారి ఆవిడ ఏం మాట్లాడారు చూద్దాం. সবাইকে নমস্কার জানিয়ে বলছি, প্লিজ দয়া করে কেউ কাউন্টিং এজেন্টরা এবং প্রার্থী ক্যান্ডিডেটরা তারা ভোটিং এলাকা ছেড়ে আসবেন না। স্ট্রং রুমে যেখানে কাউন্টিং হচ্ছে মানে সেন্টারে, সেখান ছেড়ে কেউ আসবেন না। এটা বিজেপির প্ল্যান। প্রথম 2-3 রাউন্ডে আমি কালকে থেকেই বলছি যে ওদেরগুলো আগে দেখাবে, আমাদেরগুলো পরে দেখাবে। এবং অনেক জায়গায় 2-3 রাউন্ড কাউন্টিং করার পরে প্রায় 100টা জায়গায় কাউন্টিং বন্ধ করে রেখে দিয়েছে। এবং কল্যাণীতে ধরা পড়েছে 7টা মেশিন যেখানে কোনো মিল নেই। এটা টোটাল ফোর্সফুলি সেন্ট্রাল ফোর্সকে দিয়ে চারিদিকে তৃণমূল কংগ্রেসের উপর অত্যাচার করছে, অফিস ভাঙছে, জোর করে দখল করছে। এসআইআর নামে আপনারা দেখেছেন ভোট লুট করেছে যাতে যে সিটগুলো জিততে পারে। কিন্তু এখনও এমন 70টা সিট আছে, 100টা সিট আছে যেগুলো আমরা এগিয়ে আছি সেগুলো বলছে না, টোটালটাই মিথ্যে নিউজ খাওয়াচ্ছে। আগে ডিআইসি వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వస్తున్న వేళ ఆవిడ చేసిన కీలక ప్రకటన అంటే టీఎంసీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల నుంచి వెళ్లొద్దు అని చెప్పి ఆవిడ డైరెక్షన్ ఇచ్చింది. ఎన్నికల కమిషన్ కావాలనే కౌంటింగ్ ప్రక్రియను నెమ్మదిగా చేస్తోంది అనే ఆరోపణ. కొన్ని చోట్ల కౌంటింగ్ ఆపేసింది, టీఎంసీ ఆధిక్యంలో ఉన్న స్థానాలను ప్రకటించడం లేదు అని చెప్పేసి ఆవిడ ధ్వజమెత్తింది. ఓవరాల్గా ఏంటంటే దింపుడు కళ్ళం ఆశ, దింపుడు కళ్ళం ఆశ. తర్వాత ఏంటంటే అంతకు ముందు కూడా పిలిపించింది, నేను అసలు నిద్రపోవడం లేదు, మీరు ఎవరు కూడా కౌంటింగ్ కేంద్రాల నుంచి నిద్రపోవడానికి వీల్లేదని చెప్పని దాదాపుగా 48 గంటల ముందు 28 గంటల ముందు కౌంటింగ్ సెంటర్స్ దగ్గరే ఉంది. అంటే షీఈస్ సస్పెక్టింగ్ సంథింగ్ మే హ్యాపెన్స్ అనేటువంటిది. బట్ ఏదేమైనా కూడా వర్డిక్ట్ అనేటువంటిది ఒక క్లియర్గా వచ్చేసింది కాబట్టి ఇకనైనా హోందాగా యాక్సెప్ట్ చేసి భవిష్యత్ కార్యాచరణకి, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ పార్టీ అండి అక్కడ, అపోజిషన్గా కూడా చాలా స్ట్రాంగ్ పార్టీ అండి. మోరోవరు ఇక్కడ బీజేపీ కూడా రేపు అధికారంలోకి వచ్చాక అంటే ఇనిషియల్గా సెంట్రల్ సపోర్ట్ ఉంది కాబట్టి, కానీ ఇనిషియల్ ఛాలెంజెస్ ఏంటంటే మొత్తం కంప్లీట్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇప్పుడు మనకి ఏపీలో చూస్తున్నాం కదా, ఆ తరహా పోలీసు వ్యవస్థ అంతా కూడా మమతా బెనర్జీ వెనకే ఉంది. సో అదంతా కూడా చూసుకోవాలి. తర్వాత చాలా డిపార్ట్మెంట్స్ని ప్రక్షాళన చేసుకోవాలి. ఇవన్నీ ఇలా ఉంటే ఇక తను అన్నది, నేను ఒక్క పిలిపిస్తే 10,000 మందితో మొత్తం ఏమైనా చేయగలను కానీ లా అండ్ ఆర్డర్కి ఎదుగుతున్నాను. డెఫినెట్గా ఏంటంటే షీఈ్ ఎ స్ట్రాంగ్ లేడీ. ఇవాళ ఓడిపోవటం అనేటువంటిది ఏంటంటే గెలిచి ఉంటే బెంగాల్కే పరిమితం అయి ఉండేది. ఈ రోజున ఓడిపోయింది కాబట్టి అంతకుముందే చెప్పింది ఢిల్లీలో మకాం పెడతానని. డెఫినెట్గా నరేంద్ర మోడీ గారికి కూడా ఇంకొక లీడరు ఒక ఛాలెంజ్ విసురుతున్నట్టే లెక్క. అయితే ఈ ఇండియా కూటమిలో మరి ఆవిడ రోల్ ఎలా ఉంటుంది మొత్తం మీద అయితే నేషనల్ లీడర్, సర్టన్లీ షీఈ్ నేషనల్ లీడర్, షీఈ్ నాట్ ఓన్లీ కన్ఫైన్ టు ద వెస్ట్ బెంగాల్ కాబట్టి ఆ భవిష్యత్ పాలిటిక్స్ ఎలా ఉంటుంది. సో మళ్ళీ ఆవిడ మీద కేసులు జైల్లో పెట్టేటాలు అన్నీ చేస్తారా, వాటన్నిటిని ఓవర్కమ్ అయ్యి అధిగమించి మళ్ళీ తను ఒక ఫోర్స్కి ఎదుగుతుందా, ఇవన్నీ కూడా భవిష్యత్తు రాజకీయాల్లో మనం మమతా బెనర్జీ ఈజ్ డెఫినెట్గా మనం తక్కువగా అంచనా వేసేటువంటి నాయకురాలు అయితే కాదు. చూద్దాం ఏమవుతుందని. సరే సాయికృష్ణ గారు, ఇక్కడ ప్రమాదం పొంచి ఉన్నది రాహుల్ గాంధీకి అనే ఒక అబ్జర్వేషన్ నేషనల్ మీడియా. ఎందుకంటే ఆవిడ జాతీయ రాజకీయాల్లోకి వస్తే ఈ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీకి ఎన్పీఏ నిరర్ధక ఆస్తి అయిన రాహుల్ గాంధీకి ఆవిడ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందనే ఒక అబ్జర్వేషన్ అయితే నేషనల్ మీడియా చేస్తుంది. నిజమేనంటారా?
ఆబ్వియస్గా వాసుదేవన్ గారు, ఎందుకంటే సమ్వేర్ ఇన్ ద నేషనల్ మీడియా ఐ రెడ్ టుడే ఇన్ ద మార్నింగ్ రాహుల్ 99 డిఫీట్స్ -1 అని వన్ షాట్ ఆఫ్ 100 లాస్ట్ 15 years లో జరిగిన అన్ని రాష్ట్రాలు ఇంక్లూడింగ్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోలిస్తే ఇప్పుడు 99 అపజయాలు మూట కట్టుకొని ఉన్నాడు. ఇంకొకటి వస్తే సెంచరీ కొట్టినట్టే. సో ఇది కారణం ఏంటి అంటే ఇది ఐడియాలజికల్ యూనో డిక్లనేషన్ ఆఫ్ ది వాల్యూస్ అని కానీ అట్లేం నేను అనుకోను. కాంగ్రెస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఐడియాలజీ, బట్ ఓన్లీ ది పాయింట్ ఈస్ లీడర్షిప్ మీద నమ్మకం లేదు. పట్టి ఉంచగలిగిన లీడర్షిప్ అండ్ ద ప్రొఫెషనల్ లీడర్షిప్, అంటే ఫుల్ టైం పొలిటికల్ లీడర్, ఇతను మన సమస్యను నిజంగా ముందుకు తీసుకెళ్తాడు, ఒక సమస్యను కంటిన్యూస్ గా సాధించేంత వరకు లాజికల్ ఎండ్కి తీసుకెళ్తాడు అనే భరోసా ఆయన ఇప్పటికీ దేశ ప్రజలకు ఇవ్వలేకపోతున్నాడు. ఒక పాయింట్ పట్టుకుంటాడు, హడావుడిగా దేశమంతా తిరిగి పాదయాత్రలు చేయడమో స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ చేయడమో చేస్తారు, జోబులో చేతులు పెట్టుకొని విదేశాలకు వెళ్ళిపోతారు. అక్కడ ఏదో ఒక కాలేజీలో 4 స్టూడెంట్స్ ని పట్టుకుంటారు, ఈ దేశం మొత్తం కిరోసిన్ జల్లుంది, ఒక అగ్గిపుల్లకి ఇస్తే చాలు అనేటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారు. అయితే ఈ దేశంలో మైనారిటీల భద్రత ప్రమాదంలో పడింది, అసలు వాళ్ళు బతకలేకపోతున్నారు, దమననీతి జరుగుతుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. లేకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రమాదంలో పడింది, ఖత్రమే హై అంటాడు. దానికి అంటే ఇతర దేశాలు వెళ్ళి చెప్పే పరిస్థితి ఉంటుంది తప్పితే ఇక్కడ ప్రజల్ని కన్విన్స్ చేయాలి, గ్రౌండ్ ఇక్కడ, ఎలక్షన్స్ ఇక్కడ జరుగుతాయి, ఓటర్లు ఇక్కడ ఉంటారు, వీళ్ళ మనసులు గెలవాలి, మన ఐడియాను మనం చెప్తున్న వాదన వీళ్ళకి వినిపించాలి, వీళ్ళు మనతో తీసుకెళ్లాలనేటువంటి మెచ్యూరిటీ పాలిటిక్స్ ఆయన ఇంకా చేయలేకపోతున్నాడు. మీరన్న పాయింట్ ఒకటి కరెక్ట్, ఈజ్ అ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ టు ద కాంగ్రెస్ పార్టీ. అండ్ ఇన్ ద అదర్ వర్డ్, ఫ్లిప్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే హీఈస్ ది స్టార్ కాంపెయినర్ ఆఫ్ ది బీజేపీ. బీజేపీ ఎన్నికల్లో గెలుస్తున్నది అంటే దానికి కేవలం బీజేపీ సొంత బలమే కాదు, కాంగ్రెస్ పార్టీ బలహీనత కూడా దానికి సగం తోడై ఉండడం వల్లే గెలుస్తోంది. ఇది ఒక పాయింట్. రెండోది ఏంటంటే ఈ మమతా బెనర్జీ రీజనల్ పాలిటిక్స్ లోనే కాదు, కేవలము వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ లోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా, ఎందుకంటే షీఈ్ అన్ అగ్రెసివ్ లీడర్. రాహుల్ గాంధీలో లేనిది తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీలో ఉన్నది ఈ అగ్రెషన్. ఈ అగ్రెషన్ ఎంతవరకు ఉంటుంది అంటే ప్రజల్లో భావోద్వేగాల్ని రగల్చగలగడం, అంటే ఒక పిలుపు ఇవ్వడము, రోడ్డు మీదకి రావడము, జనాల్ని పోగేసుకోవడము, తన అధికారంలో ఉన్న రాష్ట్రంలో తన పార్టీ అధికారంలో ఉండి తను ముఖ్యమంత్రిగా ఉండి రోడ్డు మీద ధర్నా చేస్తుంది. కెన్ యు ఇమాజిన్ దిస్? ఎవరి మీద ధర్నా చేస్తుంది? డోంట్ నో. తన లాండ్ ఆర్డర్ తన చేతిలో ఉంటుంది, అధికార యంత్రాంగం తన చేతిలో ఉంటుంది, కానీ ఆవిడ కలకత్తా వీధుల్లో ధర్నా చేస్తుంది, ప్రజల్ని నడిపించుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో ఇట్లాంటి ఒక లీడర్, అంటే జనాల్లో ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ కలిగించగలిగిన ఒక లీడర్ రేపు దేశ రాజకీయాల్లోకి అడుగు పెడితే మొదటగా ప్రమాదం ఎదుర్కోవాల్సింది, ప్రమాద ఘంటికలు మోగేది ఖచ్చితంగా రాహుల్ గాంధీ. ఎందుకంటే ఫైనల్ గా చందు సాంబశివరావు గారు మాట్లాడతారు. ఫైనల్ గా సార్, ఓవరాల్ గా ఇంకా క్లియర్ పిక్చర్ వచ్చేసినట్టే, 1 గంట అయింది, క్లియర్ పిక్చర్ వచ్చేసినట్టే. సో ఈ దేశం మొత్తం మీద జరిగిన ఎన్నికలుగానే మనం దీన్ని చూడాలి, అటు ఈస్ట్ ఇటు సౌత్ మొత్తం దేశం అంతా కవర్ అయింది. బీజేపీ విజయంగా, ఓవరాల్గా దీన్ని బీజేపీ విజయంగా చూడొచ్చా? లీవ్ అబౌట్ మీ ద్రవిడ సంప్రదాయం ఉన్న ఆ ఒక్క తమిళనాడుని వదిలేయండి, కేరళలో కూడా బీజేపీ కుడ్ ఏబుల్ టు ఇంక్రీజ్ ఇట్స్ ఓట్ షేర్. ఐ థింక్ వసుధన్ గారు, ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా మరొకసారి మన ప్రజానీకం ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. మార్పు అవసరమైన చోట మార్పు తీసుకురాగలిగారు. ఆ మార్పును మనం స్వాగతించాలి, వాళ్ళందరికీ అభినందనలు చెప్పాలి. దాంట్లో భాగంగానే వెస్ట్ బెంగాల్ని బీజేపీ గెలవటం అనేది కూడా ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రెస్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 3 సార్లు అయిపోయింది, అంతకుముందు కమ్యూనిస్టు పార్టీలు పరిపాలన చేసినాయి. కాబట్టి అలాంటి ధోరణిలో నుంచి భారతీయ జనతా పార్టీ చేతుల్లోకి వస్తే వెస్ట్ బెంగాల్ ప్రగతి పదంలో నడుస్తుంది అనేది వ్యక్తిగతంగా నేను నమ్ముతాను. అగ్రెషన్ ఒక్కటే సరిపోదు, అగ్రెషన్ షుడ్ లీడ్ టు డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ జరగాలి. మనకు అంత ఇంపార్టెంట్ స్టేట్, అంత పెద్ద స్టేట్ వెస్ట్ బెంగాల్లో అంత ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుందా అంటే కాదు కదా, తెలుస్తుంది కదా మనకి. సో పాలిటిక్స్ ఫర్ ద సేక్ ఆఫ్ అగ్రెషన్, పాలిటిక్స్ ఫర్ ద సేక్ ఆఫ్ విన్నింగ్ అనేది షుడ్ నాట్ బి ద వే. అది వెస్ట్ బెంగాల్కి అవకాశం వచ్చిందని నేను నా ఆశ, నాకు అలా అనిపిస్తుంది. ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ చేంజ్ దేర్. ఇక్కడ తమిళనాడులో కూడా డిఎంకే ఏడిఎంకేకి ఆల్టర్నేటివ్గా ఇందాక ఎవరో పెద్దలు అంటున్నారు, అదేం కాదు ఆయన ఇంకా హార్డ్ కోర్ ద్రవిడియన్ గా మాట్లాడుతున్నాడని. ప్రాబబ్లీ
నాకైతే అలా అనిపించడం లేదు. హీ సీమ్స్ టు బి అన్ ఆల్టర్నేటివ్, ఎ గుడ్ ఆల్టర్నేటివ్ ఫర్ జన్జీ. సరే, ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, రాబోయే రోజుల్లో ఏం చేయగలుగుతాడు అనేది విల్ హ్యావ్ ద ఆపర్చునిటీ. ఎప్పుడు కూడా డెమోక్రసీలో మనం మార్పు కోరుకుంటాము, మార్పుకి అవకాశం ఇస్తాము ఓటు ద్వారా. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ని బట్టి ఫ్యూచర్ విల్ డిసైడ్. ఈ ఫ్యూచర్ లో మళ్ళీ మనమే డిసైడ్ చేసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి ఫర్ నౌ ఐ థింక్ తమిళనాడు ఈజ్ ఎ వెల్కమ్ సైన్, వెస్ట్ బెంగాల్ ఈజ్ ఎ వెల్కమ్ సైన్. మిగతా చోట్ల స్టేటస్ కో లాగానే ఉంది. ఎందుకంటే కేరళలో యూడిఎఫ్ ఎల్డిఎఫ్ అనేది నువ్వు కాదంటే నేను, నేను కాదంటే నువ్వు అనే ధోరణిలో ఉంటుంది. కాబట్టి అక్కడేదో గణనీయమైన మార్పు వచ్చిందని అయితే నాకేం అనిపించలేదు. పుదుచ్చేరిలో కూడా గణనీయమైన మార్పు ఏం కాదు. అస్సాం ఎనీవే హ్యాట్రిక్ లో పొజిషన్ లోకి వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ అభినందిస్తూ వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు షుడ్ బి అవర్ ఫోకస్. అక్కడ ఏం జరుగుతుంది ఈ నెక్స్ట్ 2 years లో, మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వచ్చే లోపు అక్కడ ఎలాంటి ప్రోగ్రెస్ మనం చూస్తామో, ఐ థింక్ దట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ నేషనల్ పాలిటిక్స్ ఇన్ కమింగ్ ఇయర్స్ అని నాకు అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చందు సాంబశివరావు గారు, కోట సాయికృష్ణ గారు, డాక్టర్ విజయబాబు గారు, ఇంద్రనీల్ రెడ్డి గారు అండ్ డాక్టర్ రియాజ్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఓవరాల్గా ఏంటంటే ఇది బీజేపీ గెలుపు. ఈశాన్య రాష్ట్రాల్లో మరి ఆధిక్యం ప్రదర్శించడంతో మోదీ ఒక సంకేతం పంపించారు. ప్రధానమంత్రి హోదాలో ఆయన చేస్తున్న అసెంబ్లీ ఎలక్షన్స్, ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న అసెంబ్లీ ఎలక్షన్స్ ఇవి. సో ఇక్కడ తను గెలిపించి, ఈ రాష్ట్రాలని గెలిపించి భవిష్యత్తులో లీడర్షిప్ చేపట్టబోయే వాళ్ళందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని బీజేపీ క్యాడర్స్కి, లీడర్స్కి దిశానిర్దేశం చేశారు. బహుశా ఆర్ఎస్ఎస్ కూడా ఆ దిశలోనే ఆలోచిస్తూ ఉండుంటుంది. ఆ స్థాయిలో ఉన్న నాయకత్వాన్ని డెవలప్ చేసుకోవడానికి ఆర్ఎస్ఎస్కి, లేకపోతే ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుబంధ సంఘానికి ఇంకా 2 ఏళ్ళ సమయం ఉంది. ఆల్రెడీ వాళ్ళు ఐడెంటిఫై చేశారేమో, బుద్ధిస్టులు లామాస్ని ఐడెంటిఫై చేసినట్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ నెక్స్ట్ లీడర్ని, ఎమర్జింగ్ లీడర్ని ఈ పాటికి ఐడెంటిఫై చేసిందేమో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు హఠాత్తుగా తెర మీదకి వస్తారు. బీజేపీలో మనం చూస్తే కనుక వాళ్ళు గెలిచిన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్స్ నుంచి వచ్చి ఆ సీటు క్యాప్చర్ చేయడం, అక్కడ కూర్చోవడం మనం చూసాం. రేపొద్దున ప్రధానమంత్రి కాబోయే అభ్యర్థి కూడా అలాగే రావచ్చు. దానికి సంబంధించిన పీఠిక బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధం చేస్తున్నాయని అనుకోవచ్చు. ఒక సంకేతం, ఒక సందేశం ఇది బీజేపీకి. అండ్ రెండవది, ఎమోషనల్గా ప్రధానమంత్రి ఆయన పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు డీలిమిటేషన్కి సంబంధించి అది వీగిపోయినప్పుడు మహిళా లోకానికి, నా మాతృమూర్తులకి, నా సోదరీమణులకి, నా బిడ్డలకి నేను క్షమాపణ చెప్తున్నానని ఆయన ఇచ్చిన ఒక సందేశం కూడా చాలా బలంగా పనిచేసింది. ఎంతో కొంత మేరకు పనిచేసింది. అన్ని రాష్ట్రాల్లో కాకపోవచ్చు, ప్రత్యేకించి తమిళనాడులో చాలా బలంగా పనిచేసింది అనుకోవాలి. బట్ ఆ పనిచేసిన వ్యవస్థని బీజేపీ తన అనుకూలంగా మలుచుకోలేకపోవడానికి గల కారణం అన్నామలైని బీజేపీ దూరం పెట్టడం అనేది స్పష్టంగా అర్థమైన విషయం. ఇంత చారిత్రాత్మక ఘోరమైన తప్పిదం మార్క్సిస్టులు కూడా ఇంతకుముందు చేసి ఉండకపోవచ్చు, బీజేపీ తమిళనాడులో చేసింది. బీజేపీ కోలుకోవడానికి 5 ఏళ్ళు కావచ్చా, 10 ఏళ్ళు పట్టుతుందా తమిళనాడులో? బట్ ఖచ్చితంగా తన పర్ఫార్మెన్స్ చూపించడానికి డౌన్ వింధ్యాస్ దిగువకి ఉత్తరాది పార్టీ వచ్చేస్తుంది అనే సంకేతాన్ని అయితే బీజేపీ బలంగా ఇవ్వగలిగింది. ఇక రెండో అంశానికి వస్తే, ఇచ్చిన హామీలు. ఎలాంటి హామీలు ఇచ్చారు? వెస్ట్ బెంగాల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే 3 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వెస్ట్ బెంగాల్లో ఇండస్ట్రీస్ ఎక్కడున్నాయి? కమ్యూనిస్టుల పాలనలో కానీ అలాగే మమతా బెనర్జీ పాలనలో కానీ ఎక్కడా కూడా ఇండస్ట్రీస్ వచ్చిన దాఖలాలు మనకి కనపడలా. మరి ఆ క్రమంలో ఇప్పుడు మరి ఇండస్ట్రీస్ తీసుకురావడానికి బీజేపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావచ్చు. బట్ ఓవర్ నైట్ మిరకిల్స్ అయితే వెస్ట్ బెంగాల్లో జరగవు. ఎందుకంటే 50 ఏళ్ల పాటు పాతుకుపోయిన వ్యవస్థల్ని కూకటి వేళ్లతో పెకలించాలంటే అది ఒక్క రాత్రిలో సాధ్యం కాదు. బట్ బీజేపీ దాన్ని సుసాధ్యం చేయడానికి ప్రయత్నిస్తే కనుక 2029 ఎలక్షన్స్కి వెస్ట్ బెంగాల్ విజయం అనేది బీజేపీ ఒక ప్లాట్ఫామ్గా మలుచుకునే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. తమిళనాడుకు వద్దాం. తమిళనాడులో మనం జాగ్రత్తగా గమనిస్తే విజయ్ జోసెఫ్కి అందిన విజయం